హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి అన్నమాట. సో ఈరోజు ఈ టాపిక్ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో అనేది అయితే కంటిన్యూస్గా అయితే చూడండి. సో వీడియోలో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు నా దగ్గర ఉన్నటువంటి గప్పి వెరైటీస్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మీరైతే ముందు గప్పి వెరైటీస్ అయితే చూసేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి నార్మల్ రెగ్యులర్గా దొరికేటువంటి గప్పి అనమాట, అంటే మిక్స్డ్ గప్పి అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సెకండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ నా దగ్గర సమ్ ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పీస్ అయితే ఉన్నాయి, ఓన్లీ మెయిల్స్ అనమాట, విత్ డిఫరెంట్ టెయిల్ ప్యాటర్న్స్తో అయితే ఉన్నాయి. అలాగే చాలామంది నన్ను చాలా రోజుల నుంచి స్ట్రెయిన్ గప్పీస్ కూడా తెప్పించండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను తెప్పించాను అనమాట కొన్ని స్ట్రెయిన్ గప్పీస్ అనేవి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డ్రాగన్ మొజాయిక్ యొక్క ఫిమేల్, అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి డ్రాగన్ మొజాయిక్ యొక్క మెయిల్స్ అనమాట. వీటికైతే డంబో ఇయర్ అనేది ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. చూస్తున్నారు కదా టెయిల్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం అవుట్డోర్ ఫార్మింగ్ చేసినప్పుడు ఈ స్ట్రెయిన్ అయితే నా దగ్గర ఉండేది. సో రీసెంట్గా మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఈ ట్యాంక్లో కనిపిస్తున్న ఈ గప్పి నేమ్ వచ్చేసి యాండ్లర్ గప్పి అంటారనమాట. దాని పేరు ఎందుకు అలా ఉంటుంది అంటే ఇది కంప్లీట్లీ ఒక రెయిన్బో కలర్స్తో ఉంటుంది. అండ్ దాని టెయిల్ చూసుకున్నట్టయితే సెజర్ టెయిల్ కింద ఉంటుంది అనమాట, అంటే రెండు కింద చీరుకుపోయినట్టు ఉంటుంది. యాక్చువల్లీ అది కంప్లీట్ టెయిల్ అనమాట. సెంటర్లో ఉన్న టెయిల్ ట్రాన్స్పరెంట్గా ఉండి ఆ 2 సెజర్స్ లాంటివి కలర్తో ఉండడం వల్ల అది సెజర్ టెయిల్ అయితే కనిపిస్తుంది. చాలామందిని సెజర్ టెయిల్ అంటారు, అండ్ అలాగే హ్యాండ్లర్ గప్పి అని కూడా అంటారనమాట. సో చాలామందికి ఫేవరెట్ కలర్ ఉన్నటువంటి స్ట్రెయిన్ ఇది జెడ్ బ్లాక్ అనమాట. సో ఈ జెడ్ బ్లాక్ గప్పీస్ కూడా మన దగ్గర అయితే సేల్కి అనేది అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా అయితే తెప్పించాను. యాక్చువల్లీ నేను వీడియో పోస్ట్ చేయకముందే 2-3 సార్లు తెప్పించాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఈవెన్ నేను నా ట్యాంక్లో వేయకుండానే విత్ ప్యాకెట్తో అయితే కస్టమర్స్ అనేది కొనుక్కొని తీసుకెళ్ళిపోయారు. దాని గురించి అయితే తీయడం కుదరలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తీయాలి అనేసి ఒక 20 పేర్స్ అయితే తెప్పించాను ఇవి. సో ఇవి మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మన కోరల్ రెడ్ ప్లాటీ ఉంది. కోరల్ రెడ్ ప్లాటీతో పాటు సమ్ గప్పీస్ అనేవి మీకు షైన్ అవుతూ కనిపిస్తున్నాయి కదా, ఈ శాంటా క్లాస్ గప్పి అనమాట. ఇవి కూడా మన దగ్గర సేల్కి అనేది ఉంది. అలాగే నేను అవుట్డోర్లో కొన్ని గప్పీస్ అయితే విడిచిపెట్టాను, అవి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన అవుట్డోర్ అనమాట. ఈ అవుట్డోర్లో మీకు టబ్లో కనిపిస్తున్నాయి కదా గప్పీస్ గోల్డ్ కలర్లో, దాన్ని అయితే శ్రీలంకన్ ఎల్లో అంటారు. చూస్తున్నారు కదా క్లియర్గా. సో శ్రీలంకన్ ఎల్లో అనేది ఈ విధంగా ఉంటుంది, కంప్లీట్ షైనింగ్తో అయితే ఉంటుంది అనమాట ఈ గప్పి అనేది. చూస్తున్నారు కదా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిల్టరేషన్లో టైప్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టరేషన్స్ అయితే ఉంటాయి, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టరేషన్ సిస్టమ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో చెప్పబోయే ముందు అవి ఏంటో కూడా మీకైతే నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుందండి, సెకండ్ వచ్చేసి కెమికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది, అండ్ థర్డ్ వచ్చేసి బయోలాజికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీస్గా అయితే డివైడ్ అయింది. సో ముందైతే మనం మెకానికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మెకానికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అంటే ఏం లేదండి. సో అందరూ ట్యాంక్స్లోని కూడా ఈ టైప్ ఆఫ్ పవర్ హెడ్స్ ఉంటాయి కదా, అంటే కింద నేను మీడియా యూస్ చేశాను, ఈ మీడియా కాదండి. మీకు ఇప్పుడు డెమోకి నేను నా దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్ అనేది తీసి అయితే చూపిస్తాను, మీరైతే చూడండి. సో ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ పవర్ హెడ్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం అందరి ట్యాంక్స్లోని కూడా యూస్ చేస్తారు కదా. ఈ ఫిల్టరేషన్ వచ్చి మెకానికల్ ఫిల్టరేషన్ అంటారండి. ఏంటి అంటే ఇది చేసి పర్పస్ ఏంటంటే ఇంప్యూరిటీస్ అనేది కింద నుంచి అయితే సక్ చేసుకొని పైనుంచి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది అనమాట. ఇది ఒక కంప్లీట్లీ మెకానికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఫిల్టర్ అనమాట. సో అలాగే మనం కెమికల్ ఫిల్టరేషన్ విషయానికి అయితే వద్దాము. కెమికల్ ఫిల్టరేషన్ సిస్టమ్కి వచ్చేసరికి మీకు నేను పక్కన ఇమేజ్ ప్లే చేస్తున్నాను కదా, ఈ ఇమేజ్లో కొన్ని కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ కెమికల్ ఫిల్టరేషన్ సిస్టంలో మీకు ఇక్కడ ఇమేజ్లో చూసిన విధంగా కెమికల్ ప్యూర్ బ్లూ అనేది కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇమేజ్లో. ఈ కెమికల్ ప్యూర్ బ్లూ అనే దాంట్లో ఒక 3 టైప్స్ ఆఫ్
మీకు మీడియాస్ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ మీడియా వచ్చేసి హై ఫాస్ఫేట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మీడియా అనమాట. మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ కెమికల్ ఫిల్టరేషన్ అంతా కూడా మనం మెరైన్ సిస్టంలో అయితే చూస్తాము. ప్రజెంట్ నా స్టోర్లో అయితే మెరైన్ సిస్టమ్ అయితే లేదు కాబట్టి నేనైతే మీకు చూపించలేకపోతున్నాను, దానికైతే ఏమనుకోవద్దు. సో సెకండ్ వచ్చేసి ఆర్గానిక్ బైండింగ్ రెజైన్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద కెమికల్ మీడియా అనమాట, ఏదైతే మనం మెరైన్ ట్యాంక్స్లో యూజ్ చేస్తామో. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే హై కెపాసిటీ కార్బన్ అయితే ఉంది. కార్బన్ మీద అయితే నాకు ఐడియా ఉందన్నమాట, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది ప్లాంటెడ్ ట్యాంక్స్లో కార్బన్ అనేది మీడియా కింద ప్లేస్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి CO2 ఏదైతే వాళ్ళు అడిషనల్గా యాడ్ చేస్తారో ఆ CO2 అంతటిని కూడా ఈ కార్బన్ అనేది అబ్జర్బ్ అయితే చేసేస్తుంది అనమాట. సో దాని గురించి మనమైతే ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే కార్బన్ అనేది అవాయిడ్ చేస్తాము. సో ఈ కార్బన్ అనేది మన మెరైన్ సిస్టంలో అయితే యూస్ చేస్తారు. నార్మల్ ట్యాంక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. వాటర్ అనేది ప్యూర్గా అయితే మెయింటైన్ అవుతుంది అనమాట. మీరు మామూలుగా చూసుకున్నట్టయితే చాలామంది మన యూస్ చేసి ప్యూరిట్స్ వాటిలో కూడా ఈ బయోకార్బన్ అనేది యూస్ చేస్తారు, మీరు ఎప్పుడైనా రిపేర్ చేసినప్పుడు చూస్తే కనుక. అండ్ అలాగే ఈ కెమికల్ ఫిల్టరేషన్లో ఇదొకటనే కాదండి, మనకి ఇంకా చూసుకున్నట్టయితే కెమికల్ ప్యూర్ గ్రీన్ అని ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కెమికల్ ఫిల్టరేషన్కి యూస్ చేసేటువంటి మీడియా అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి టైడల్ 35 మ్యాక్స్ అని ఉంది కదా కార్బన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కెమికల్ ఫిల్టరేషన్ అనమాట. ఇలా చాలా ఉన్నాయి కెమికల్ ఫిల్టరేషన్స్లో. మ్యాక్సిమం మెరైన్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా సమ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సమ్ సిస్టంలో ఈ టైప్ ఆఫ్ కెమికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ అయితే అయ్యి ఉంటుంది అనమాట. మీలో ఎవరికన్నా దీని మీద కొంచెం ఐడియా ఉంటే నేను చెప్పేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మీకు క్లారిటీ ఉండడం కోసం ఒక సమ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఇమేజ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఇది వచ్చేసి మెరైన్ ట్యాంక్స్లో మేజర్లీ సమ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తారు. అండ్ వాటిలో ప్రోటీన్ స్కేమర్స్ అని కూడా ఉంటాయి అన్నమాట, అదంతా కూడా సపరేట్ సబ్జెక్ట్. సో ఇది నేను చెప్పినటువంటి సెకండ్ కెమికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనమాట. అండ్ థర్డ్గా వచ్చేసి మనం బయో ఫిల్టర్ మీడియా ఉన్నటువంటి సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన పేర్లు అంటే నేనేదో కెమిస్ట్రీ లెక్చర్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో అదేమీ మీరు గుర్తుపెట్టుకోకండి. సో జస్ట్ నేను నార్మల్గా చెప్పాను అనమాట ఈ విధంగా కూడా ఉంటుందని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి క్యానిస్టర్ ఫిల్టర్ అంటారు, చాలామంది బకెట్ ఫిల్టర్ అని కూడా అంటారు చూడడానికి, ఎందుకంటే బకెట్ లాగా ఉంది ఇది. సో ఇందులో వచ్చేసి మనం మేజర్లీ వీటిని ప్లాంటెడ్ ట్యాంక్స్కి కానివ్వండి, పెద్ద సైజులో ఉన్నటువంటి 4 feet 5 feet 6 feet అలాంటి ట్యాంక్స్కి ఎవరైతే సమ్ సిస్టమ్ వద్దనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఈ క్యానిస్టర్ ఫిల్టర్లో వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఒక సైడ్ ఇది వచ్చేసి ఇన్లెట్ అయ్యేటువంటి హోసు, అండ్ ఇది వచ్చేసి అవుట్లెట్ అయ్యే హోస్ అనమాట. సో వాటర్ని తీసుకుని లోపల ఉన్న మీడియాలోంచి పాస్ చేసి మళ్ళీ బయటికి పంప్ చేయడమే దీని యొక్క ప్రాసెస్. ఒకసారి ఇది ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఈ ఫిల్టర్లో వచ్చేసరికి మోటార్ అనేది మనకి హెడ్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడే ఉంది మోటార్ అయితే. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ కంపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్టయితే సమ్ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్లో కొన్ని ఏమో బాల్స్లా ఉన్నాయి. ఈ బాల్స్ ఏంటి అంటే కనుక క్లే బాల్స్ అంటారు అనమాట, బయో క్లే బాల్స్ ఇవి వచ్చేసి మనకి వాటర్ అనేది ప్యూరిఫై చేసి స్మాల్ ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా ఇదైతే క్యాప్చర్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ కంపార్ట్మెంట్ ఆఫ్ బయో మీడియా అనమాట. అండ్ అలాగే సెకండ్ కంపార్ట్మెంట్లోకి వెళ్దాం. ఈ సెకండ్ కంపార్ట్మెంట్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏయో క్రికెట్ బాల్స్లో ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి బయో బాల్స్ అంటారు. ఈ బయో బాల్స్ అనేది మనకి కొంచెం పెద్ద పార్టికల్స్ అంటే ఫిష్ వేస్ట్లో పెద్ద పార్టికల్స్ లాంటివి క్యాప్చర్ చేసి ఇందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది బిల్డ్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా ఏ సైజులో ఉన్నాయి బాల్స్, వీటిని వచ్చి బయో బాల్స్ అంటారు. మీరు అయితే గూగుల్ చేసి కూడా అయితే చూసుకోవచ్చు. సో ఇది వచ్చి సెకండ్ కంపార్ట్మెంట్ అనమాట. అండ్ అలాగే థర్డ్ కంపార్ట్మెంట్ చూసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ థర్డ్ కంపార్ట్మెంట్ వచ్చేసరికి
సిరామిక్ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ఫైర్ చేసినటువంటి సిరామిక్ రింగ్ ఉంటుందో ఆ సిరామిక్ రింగ్స్ అనమాట. ఈ సిరామిక్ రింగ్స్ అనేది మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా బిల్డ్ చేయడంతో పాటు ఏదైతే మనకి ఫిష్ ట్యాంక్ నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఆ బ్యాడ్ స్మెల్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి మీడియా అనమాట. సో ఇది వచ్చేసి నా థర్డ్ కంపార్ట్మెంట్. ఇది ఫైనల్ కంపార్ట్మెంట్, ఫోర్త్ కంపార్ట్మెంట్లో వచ్చేసి రెగ్యులర్ సెరామిక్ రింగ్ ఉందన్నమాట. సేమ్ ఇది కూడా ఇందాక చెప్పిన విధంగానే బెనిఫిషియల్ బ్యాక్టీరియా బిల్డ్ చేయడంతో పాటు మనకు వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రిమూవ్ చేస్తుంది ట్యాంక్ నుంచి. సో దీని ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇప్పుడు వరకు నేను చూపించిన ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేటువంటి బయోలాజికల్ ఫిల్టర్ మీడియా అంటారనమాట. ఇప్పుడు వరకు మనం మెకానికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ చూసాం, కెమికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ చూసాం, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి బయోలాజికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనమాట. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనకి బయోలాజికల్ ఫిల్టరేషన్ సిస్టంలోకి అయితే వస్తాయి. సో క్యానిస్టర్ బాటమ్ అయితే ఇలా ఎంటీగా ఉంటుందండి. వర్కింగ్ అంతా కూడా ఇక్కడ ఉన్న పవర్ హెడ్ నుంచి అయితే జరుగుతుంది. సో టోటల్లీ ఫైనల్గా ఈ వీడియో అయితే ఇది అనమాట. మీకు ఏమైనా కంటెంట్ అందించాను అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉందో. బోరింగ్ అనిపిస్తే కనుక స్కిప్ చేసేయండి. ఓకే, సో ఈరోజు కంటెంట్ అయితే ఇదనమాట. సో మళ్ళీ కొత్త కంటెంట్తో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.